ఓం శాంతి. ఈరోజు పర్యావరణ ప్రకృతి సంరక్షణ ప్రపంచ ప్రకృతి సంరక్షణ దినోత్సవం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క విలువైన అమూల్యమైన సమయాన్ని మన ప్రకృతి సంరక్షించే విధానంలో కాస్త టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే మనం నివసించే ఈ భూమి పచ్చగా ఉంటేనే మన ఆరోగ్యం స్వచ్ఛంగా 10 కాలాలు ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరిపైన ప్రకృతిని సంరక్షించే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రకారం మనం నడుచుకుంటే ప్రకృతి కూడా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎందుకంటే ఎండలో ఎండుతుంది, వానలో తడుస్తుంది, అందంగా చిగురిస్తుంది, చల్లని చిరుగాలులతో మనకు ఊపిరినిస్తూ ఉంది, ప్రపంచాన్ని శుద్ధంగా ఉంచుతుంది, చిరుగాలులతో స్పర్శిస్తుంది. అందుకని ప్రకృతిని ఎంత మనం పరిరక్షించుకుంటామో అదే మనం చేసే గొప్ప పూజ, అదే మనం చేసే అశ్వమేధ యజ్ఞం, అదే మనం చేసే గొప్ప వ్రతం. అటువంటి వ్రతాన్ని చేపట్టండి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహిత ప్రదయై నమః అంటాం కదా. ప్రకృతిలోనే శ్రీ మహాలక్ష్మి ఉంటుంది, ప్రకృతిలోనే వరలక్ష్మీదేవి ఉంటుంది, ప్రకృతిలోనే మహాదేవుడు ఉంటాడు. అందుకని ప్రకృతిని సంరక్షించడమే మనల్ని మనం సంరక్షించుకోవడం కూడా, ఈ విశ్వాన్ని సంరక్షించడం కూడా అందులో భాగం అవుతుంది. అందుకు